రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పోలవరం, వెలిగొండ, హంద్రి నివాస్, సుజలా స్రవంతి, పోలవరం, నల్లమల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడి శైల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులపై ఆరా తీశారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, జలధార, జలహారతి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1-2 పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ట్విన్ టనల్స్ లైనింగ్ పనులు 77, అప్రోచ్ ఛానల్ ఎర్త్ వర్క్ పనులు 98%, హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 71%, ఇరిగేషన్ టన్నల్ లైనింగ్ 76% పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కేఎల్ బండ్ ఎర్త్ వర్క్, ఎంబార్క్మెంట్ పనులు ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. R&Rకి సంబంధించి 49 కాలనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ కల్లా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలకు ఇప్పటివరకు 16,763 కుటుంబాలను తరలించినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి 8,518 కుటుంబాలు, 2027 ఏప్రిల్కు 12,779 కుటుంబాలు తరలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 27,089 కోట్లు వ్యయం అయినట్లు వెల్లడించారు. మరో 5,108 కోట్లతో సివిల్, R&R పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వెలిగొండ స్టేజ్ 1కు సంబంధించిన హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 74%, టన్నెల్ 2 బెంచింగ్ 94%, లైనింగ్ 66%, ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ కాంక్రీట్ 84%, లైనింగ్ 8% పూర్తి అయ్యాయని తెలిపారు. పురోగతిలో తీగలేరు కెనాల్ హెడ్ రెగ్యులేటర్ గేట్లు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, డైవర్షన్ రోడ్డు పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం వెలిగొండ పనులు జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి 2,042 కోట్లు వ్యయం కానుందని అంచనా వేశామని సీఎం పేర్కొన్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హర్షిత ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ హర్షిత, చెప్పండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సమీక్షలో ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెట్టారు హర్షిత? రైట్ ఇంద్రజ, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే పోలవరం, వెలిగొండ, హంద్రీగ్రేవ, సుజల స్రవంతి వీటి మీద అయితే ఎత్తిపోతల గురించి సమీక్ష చేయడం జరిగింది. ఇంద్రజ, రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు కానీ లేకపోతే జలధార, జలహారతి కార్యక్రమాల గురించి కూడా సమీక్షలో చర్చించినట్టు అయితే తెలుస్తుంది సీఎం చంద్రబాబు. ఇప్పటికే అయితే సిఆర్ఎఫ్ డ్యామ్ 1-2 పనులు గ్యాస్ సంబంధించినవి కానీ వచ్చే ఏడాది అంటే మార్చిలోగా పూర్తి చేయాలని అయితే ముఖ్యమంత్రి అయితే నిర్దేశించినట్టయితే అట్లయితే తెలుస్తుంది ఇంద్రజ. ఇప్పటికి మనం చూసుకోవచ్చు, గతంలో కూడా పోలవరం ప్రాజెక్టు మీద మేము కంప్లీట్ చేస్తామని అంటూ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే కొంచెం గట్టిగానే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో దానికి తగ్గట్టుగానే ఈ సమీక్షలో అయితే వెల్లడించినట్టు అయితే తెలుస్తుంది. గట్టిగా ఈసారి పోలవరాన్ని కానీ లేకపోతే ఏదైతే సమీక్షలు జరిపారో అటు భూగర్భ జలాలు కానీ, జలధార కానీ, జలహారతి కార్యక్రమాల విషయం కూడా పటిష్టంగా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ట్విన్ టనల్స్ కానీ, లైనింగ్ పంపులు 77 అని పెట్టారు. అప్రోచ్ ఛానల్స్ ఎర్త్ వర్క్లు పనులు 98% అయితే పూర్తయ్యాయి. ఇంకా మొత్తం ఇరిగేషన్ టనల్ లైనింగ్ 76% పూర్తయినట్లు కూడా అధికారులు అయితే తెలిపారు. ఇంకా చూసుకుంటే కేఎల్ బాండ్ ఎర్త్ వర్క్స్ కానీ, ఎంబర్మెంట్ వర్క్లు కానీ ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని అయితే అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే వెల్లడించారు ఇంద్రజ. ఇక చూడాలి, ఇంకా అంటే 2027 నాటికి, అంటే 2027 ఏప్రిల్ కల్లా పూర్తి చేయనున్నట్టు. ఇప్పుడు R&R కూడా మనకి అప్కమింగ్ గా వస్తుంది. అది కూడా ఏప్రిల్ ఎండింగ్ లోపు అయితే
కంప్లీట్ చేయాలని అయితే కోరుతున్నారు ఇంద్రజ. రైట్ హర్షిత, వెలిగొండ హంద్రీనివా వంటి ఇతర ప్రాజెక్టుల పనులు ఏ దశలో ఉన్నాయి? వెలిగొండ ఇంద్రజీవ అయితే జూన్ నాటికల్లా పూర్తి చేయాలని అయితే పూర్తిగా లక్ష్యం అయితే పెట్టుకున్నట్టయితే తెలుస్తుంది ఇంద్రజ. దీనికి ఇప్పటికీ కూడా 2,000 కోట్లు వ్యయం కానుందని అయితే అంచనా వేయడం అయితే వేశారు. అంటే రానున్న రోజుల్లో, అంటే వచ్చే నాటి జూన్ కల్లా వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే దిశగా అయితే ముందుకు అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు ఇంద్రజ. రైట్, ముఖ్యమంత్రి హెచ్చరికల తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మనం ఇందాక చూసుకోవచ్చు, కెనాల్ హెడ్ కానీ, రెగ్యులేటర్, గేట్లు, ఇవన్నీ కూడా వీటి మీద ఎక్కువ దృష్టి సారించి ఎక్కడైతే వాళ్ళు స్లోగా ఉన్నారు, ఎక్కడైతే వర్క్ సరిగ్గా లేదనే దాని మీద అయితే ఎక్కువగా అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది. ఇంకా దాని మీద పలిష్టంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలను చేపట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేయొచ్చు ఇంద్రజ. రైట్ హర్షిత, చెప్పండి, ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని రైతులకు ఏ విధంగా లాభం ఉంటుంది? అంటే ప్రాజెక్టులు పూర్తయితే ఎవరికైతే నీళ్లు లేని గ్రామాలు కూడా మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. అటు రాయలసీమ కానీ, కొన్ని ఏరియాలు, ఇటు పోలవరం, ఇటు అక్కడ వాళ్ళకి ఎవరైతే రైతులు నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నారో ఈ జలధార మిషన్ అనే ద్వారా వాటికి కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు మరింత ఆనందాన్ని కానీ, మరింతగా పొలాలు పెంచుకోవడం కానీ వాటికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పటికీ చూసుకుంటే ఆగస్టు నాటికి, అంటే గత ఏడాది ఆగస్టు నాటికి కొన్ని కుటుంబాలను అయితే కొన్ని ప్లేసుల నుంచి తరలించిన మనకి సూచనల దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే గ్రామంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి కొంతమందిని రీజనరేట్ చేపించారు, కొన్ని ప్లేసెస్ కి పంపించారు. ఇప్పుడు వాటిని దృష్టిలో ఉంచుకొని కూడా ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఒక ఏరియాలో వస్తే ఆ చుట్టుపక్కల గ్రామాలకి కానీ, లేకపోతే ఆ ఊరి ప్రజలకు కొంతవరకు మేలు అనేది సమకూరుతుందని సీఎం అంచనా వేసుకోవచ్చు, సీఎం ఆలోచన అనేది చెప్పుకోవచ్చు. R&R పనులు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నిర్వాసితుల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి? అంటే R&R సంబంధించి అయితే మొత్తం అయితే 49 కాలనీలుగా అయితే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికైతే మరో 20 కాలనీలు వస్తాయని అయితే అంచనా ఉంది. ఇంకా 2027 కల్లా, అంటే 2007 ఏప్రిల్ కల్లా పూర్తి చేయడం అయితే వెల్లడించారు. ఏదైతే R&R ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఎప్పటికీ 49 ఉన్నట్టు అయితే చెప్పాను. అలాగే మరికొన్ని రాబోతున్నాయి. ఇది ఏప్రిల్ లో కల్లా కంప్లీట్ చేసే దిశగా అయితే చంద్రబాబు నాయుడు అయితే వెళ్తున్నారో అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హర్షిత.